చాలా లోక పద్ధతులు, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవి కూడా అలవాటు చేసుకుంటున్నారు. వాక్యానుసారమైన క్రమాన్ని అలవాటు చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? మనకి వందనాలు చెప్పటం కొంతమంది దృష్టిలో అది ఒక సాంప్రదాయం, క్రైస్తవ సాంప్రదాయంగా భావిస్తారు. మరికొంతమందికి అదొక సంస్కారం. కానీ బైబిల్లో ఏముంది చెప్పనా? మరియా వందనం వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భముల శిశువులు గంతులు వేశాడట. ఆ శిశువుకి ఏమన్నా తెలుసుదా? 6వ మాసం గర్భస్థ పిండం. మరి వందనాలు చెప్పగానే ఎట్లా గంతులు వేసాడు? అతనికి ఏమీ తెలియదు. అది దేవుని పరిశుద్ధాత్మ యొక్క స్పందనే. అవునా కాదా? 6వ మాసం పిండం ఎట్లా రెస్పాండ్ అవుతాడు? అంటే నీవు వందనాలు చెప్పినప్పుడు స్పందించేది, కదిలేది దేవుని పరిశుద్ధాత్మ. నీ వందన వచనానికి అంత శక్తి ఉంటుంది. అదొక క్రైస్తవ రివాజుగానో ఆచారంగానో తీసుకుని ఓ ప్రముఖ దైవజనుడు, ప్రసంగికుడు కూడా వేదిక మీదకి ఎక్కి అందరికీ వందనాలు అని చెప్పడం కొందరికి అలవాటు. నేను చెప్పను, ఇది నా స్టైలు, నా దగ్గర నుంచి అలా ఆశించకండి అని వేదిక మీద మైక్లో ప్రకటించారు. ఒకటేదో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అవన్నీ అనారోగ్య లక్షణాలు, ఆరోగ్య లక్షణాలు కావు. కనుక వాటిని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి బలహీనతలో మీరెవరూ ఉండకండి. మంచిగా దేవుని వాక్యాన్ని పాటించడానికి చేతనైనంత వరకు ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఈ వారం అంతా కూడా మీ మొబైల్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయటం, సైలెంట్లో పెట్టడమో చేయాలి. దట్స్ ఇండీసెన్స్, అది అమర్యాద. మీ మొబైల్స్ అన్నీ సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేయాలి దయచేసి. నేను ఈ రీతిగా మీకు మనవి చేసిన తర్వాత కూడా నా ముఖమే చూస్తూ వాటిని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఆ తర్వాత మధ్యలో మీకు దీవెనగా దేవుడిచ్చిన ఫోను మాకు శోధనగా మారితే, శోధనని గద్దించకుండా ఉంటే ఆడి క్రైస్తవుడే కాదు కదా. నా వరకు నేను గొప్ప దైవజనుడిగా కాకపోయినా కనీసం మంచి క్రైస్తవుడిగా బ్రతకాలని కోరుకుంటాను. ఖచ్చితంగా ఖండిస్తాను. మమ్మల్ని ఆహ్వానించి మా మీద కఠినమైన మాటలు మాట్లాడారు అనుకుంటే అది దుర్మార్గమైన ఆలోచన. ప్రభు మనందరినీ దర్శించునుగాక. అదిగో ఆ శబ్దం ఎందుకు వస్తుంది? సైలెంట్లో పెట్టగా ఇంతగా చెప్పించుకోకూడదు. గత నెల 14వ తేదీన, క్షమించాలి, ఈ నెల 14వ తేదీన ఐఎఫ్జే ఆవిర్భవించి 10 సంవత్సరాలైన కారణంగా భువనగిరి అనే చోట కృతజ్ఞత కూడిక ఒక వేడుకగా నిర్వహించే కృప ఇచ్చారు ప్రభు. కనీసం ఒక 1100 మంది సేవకులు కలిసి ప్రార్థనలు చేశాం. నాకున్న పరిమితమైన ఆర్థిక యూ కెన్ సిట్ ఏ మీటింగ్ పెట్టినా అందరికీ మా ఆహ్వానం అని చెప్పలేని పరిస్థితి. ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా 100 రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎలాగైతే రావద్దు, ఈ రకమైతే కుదరదు అని రావడానికి చెప్పే సూచనలు 3, రాకూడదంటానికి 100. అట్ట చెప్పి జనాలను ఫిల్టర్ చేస్తే అట్ట ఎంతమంది వచ్చినా ఆతిథ్యం ఇవ్వగలిగిన, ఆశ్రయం ఇవ్వగలిగిన ఆర్థిక పరిస్థితులు లేక ఎప్పటికప్పుడు అలా చెప్పాల్సి వస్తుంది. అలాగే మొన్న కూడా విపరీతమైన ఆంక్షలు విధించి మొత్తానికి ఒక 1100 మంది రాగానే గేట్లన్నీ తాళాలేసి వచ్చిన దైవజనులని తెలిసిన నిర్దయగా మేము వెళ్తే
మా ముఖం చూస్తే గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తుందని ముక్కు ముఖం తెలియని పిల్లగాళ్ళు నడబెట్టి, ఎప్పటికైనా ఎందరు దైవజనులు వచ్చినా ఆతిథ్యం ఇచ్చి ఆశ్రయం ఇచ్చే స్థాయి రావాలని ఏడుస్తున్నాం దేవుని దగ్గర. మన మే నెల 30 తారీఖున కూడా 2500 మందికి మాత్రమే చేయగలిగిన కెపాసిటీ ఉన్న డాక్టర్ కేఏ పాల్ ఆడిటోరియాన్ని తీసుకున్నాం. ఉదయం 8 గంటలకి అది నిండిపోయింది. రైల్వే స్టేషన్లో వైజాగ్లో దిగిన ప్రతి ట్రైన్, బస్ స్టాండ్కి వచ్చిన ప్రతి బస్సులో సగం మంది ఇక్కడికి వచ్చేవాళ్ళే. ఈ తెల్ల బట్టలు చూసి ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు ఎక్కడికైనా అట్లా ఎక్కండి అని తీసుకొచ్చి అడిగి తెంపటం.